బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నటుడు హేతువాదిగా చెప్పుకునే ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతైంది. సార్ ప్రక్రియలో భాగంగా బెంగళూరులో ఉన్న ఆయన ఓటు తొలగించినట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ లో తన ఓటు తొలగించడంపై ఈసీ తీరుపై సోషల్ మీడియాలో వేదికగా ఓ వీడియో రిలీజ్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సాధించారు. ఇక్కడే పుట్టిన నా ఓటు ఎలా పోయింది అంటూ ఈసీబీ ప్రశ్నించారు. గతంలో ఇదే బెంగళూరు నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ మళ్లీ ఓటర్ కార్డు పొందేందుకు ఏ డాక్యుమెంట్లు కావాలో చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన ఆ వీడియోలో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. क्या कागज दिखाना पड़ेगा to get back my voter ID. Well, game on, but one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking. Bye, dear friends. Sathiyo, I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. क्या कागज दिखाना पड़ेगा to get back my voter ID. Well, game on, but one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking. ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, నేను మీతో ఒక జోక్ చెప్పాలనుకుంటున్నాను. ఎస్ఐఆర్ తర్వాత బెంగళూరు నియోజకవర్గం నుంచి ఓటు హక్కు రద్దయిన 65 లక్షల మంది ఓటర్లలో నేను కూడా ఒకడిని. జోక్ బాగుంది కదా. నేను ఈ నియోజకవర్గంలోనే పుట్టాను, ఇక్కడే నివసించాను. నా పాఠశాల, విద్య, కాలేజీ, థియేటర్ అన్నీ ఇక్కడే సాగాయి. అంతేకాదు నేను ఈ నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశాను. నా ఓటర్ ఐడిని తిరిగి పొందడానికి నేను ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఏ డాక్యుమెంట్లు చూపించాలో చెప్పండి. ఒక చిన్న మాట, కొంతమంది పౌరులు ఓటు హక్కును తిరస్కరించడానికి మీరు మీ అధికారాలను ఉపయోగించుకోవచ్చు, కానీ మిమ్మల్ని పదవి నుంచి దించే మా శక్తిని మీరు ఆపగలరా అంటూ ఆయన వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ పరోక్షంగా ఎన్నికల కమిషన్ను సవాల్ చేస్తూ మాట్లాడారు. ప్రకాష్ రాజ్ ఇష్యూకు సంబంధించిన మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. చెప్పండి కరుణాకర్, అసలు ప్రకాష్ రాజ్ ఓటు ఎలా తొలగించారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సమగ్ర ఓటరు సవరణ జాబితా ఏదైతే జరుగుతూ ఉందో దేశవ్యాప్తంగా ఇప్పుడు 3వ విడతలో భాగంగా అటు కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ 3 రాష్ట్రాల్లో విస్తృతంగా ఎస్ఐఆర్ నడుస్తూ ఉంది. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రకాష్ రాజు తన ఓటు గల్లంతైనట్లు సోషల్ మీడియా వేదికగా ఒక 2 గంటల క్రితం ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏం చెప్పుకొచ్చారంటే, ఇది నాకు పెద్ద జోక్లా అనిపిస్తూ ఉంది. నేను బెంగళూరులోనే పుట్టినా, ఇక్కడనే చదువుకున్నా, ఇక్కడే కాలేజీకి వెళ్ళినా, ఇక్కడే నా సినిమా థియేటర్ ఒక ఆర్టిస్ట్గా పనిచేసిన. సో ఇక్కడే బెంగళూరు నుంచి నేను ఎంపీగా అభ్యర్థిగా కూడా పోటీ చేసిన. సో నా ఓటును తొలగించారు. 65 లక్షల మంది ఎవరైతే ఓట్లు తొలగిపోయినాయని కర్ణాటకలో భావిస్తూ ఉన్నారో వాళ్ళలో నా ఓటు కూడా పోయింది. ఇప్పుడు నేను ఎట్లా అప్లై చేయాలి, నేను ఎట్లా నిరూపించుకోవాలి నేను ఓటర్నని నాకు అర్థం కావట్లేదు. ఇది పెద్ద జోక్లా అనిపిస్తుంది నాకు అంటూ ఆయనే పరోక్షంగా ఎగతాళి చేసేలా మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియను అవమానించేలా మాట్లాడారు. సో ఏంటంటే ఓటు ఎట్లా తోలిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఫస్ట్ ఇండ్లను దాదాపు ఓటర్లకు సంబంధించి ఓటర్ల జాబితా తీసుకొని, పాత జాబితా తీసుకొని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఓటరే నింపియాలి, పూర్తి వివరాలతో నింపి మళ్ళీ దాన్ని బిఎల్ఓకి సమర్పించాల్సి ఉంటుంది. సో బిఎల్ఓకి సమర్పించిన తర్వాత వాళ్ళు డిజిటలైజేషన్ చేస్తారు, మనం ఇచ్చిన వివరాల ఆధారంగా డిజిటలైజేషన్ చేస్తారు. సో మళ్ళీ ఎన్యూమరేషన్ ఫాము ప్రకాష్ రాజ్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి బాధ్యతాయుతంగా బిఎల్ఓకి, బూత్ లెవెల్ ఆఫీసర్కి దాన్ని అందజేశారా, దాన్ని డిజిటలీకరణ జరిగిందా లేదా, ఇట్లాంటి అన్ని విషయాలు మనకు పూర్తిగా తెలియాల్సి ఉంది. సో ఇక్కడ ఏ ఒక్క విషయంలో పొరపాటు జరిగినా, ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి అధికారులకు బిఎల్ఓకి చేరకపోయినా, దాన్ని డిజిటలీకరణ జరగకపోయినా కానీ ఓట్లో ముసాయిదా ఓటర్ జాబితాలో వాళ్ళ పేర్లు గల్లంతయ్యే అవకాశం స్పష్టంగా ఉంటుంది.
సో అందులో భాగంగానే ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతైనట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తనకు సంబంధించిన వివరాలు ఎన్యూమరేషన్ ఫామ్లో ఖచ్చితంగా నింపి బిఎల్ఓలకు సమర్పించాల్సి ఉంటుంది. సో మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి కూడా దాదాపు 70 లక్షల మందికి సంబంధించి కూడా డిజిటలీకరణ జరగలేదు. వాళ్ళ ఓట్లన్నీ గల్లంతు కాబోతా ఉన్నాయి. అంటే ఓట్లు గల్లంతు ఇన్ ద సెన్స్ వాళ్ళ డబుల్ ఓట్స్ ఉన్నా, నకిలీ అంటే ఫేక్ ఓట్స్ ఉన్నా, చనిపోయిన వారి ఉన్నా, సో ఇట్లాంటి అన్ని ఓట్లు తొలగిపోతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 78% మాత్రమే డిజిటలీకరణ జరిగింది. ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ బిఎల్ఓలకు ఇచ్చి వాళ్ళంతా డిజిటలైజేషన్ ప్రక్రియ చేసిన దానికి 78% మాత్రమే. అంటే దాదాపు 22% ఇన్ ద సెన్స్ దాదాపు 70 లక్షల మంది ఓట్లు ఈ తొలగించబడబోతా ఉన్నాయి అనేది మన తెలంగాణలో చూస్తా ఉన్నాం. సేమ్ కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి. దాదాపు 70 నుంచి 65 లక్షల మంది ఓటర్లకు సంబంధించినటువంటి వివరాలు మన ముసాయిదా జాబితా ఆగస్టు 5న విడుదలైంది కర్ణాటకకు సంబంధించి. ఆ ముసాయిదా జాబితాలో 65 లక్షల మంది పేర్లు తొలగించబడ్డాయి. సో వాళ్ళు ఎందుకు తొలగించబడ్డాయి అన్న దాని మీద కూడా 1 మంత్, ఒక నెల రోజుల పాటు వాళ్ళకు అభ్యంతరాల స్వీకరణకు ఒక నెల రోజులు గడువు ఇస్తారు. ఈ నెల రోజుల్లో వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలతోని మనకు ఎన్నికల అధికారుల దగ్గర పోయి వాళ్ళకున్న ఆధారాలు సమర్పించి మళ్ళీ ఓటును పొందే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మ్యాపింగ్ జరగకపోయినా, సరిగా మ్యాపింగ్ అంటే మనకు ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని వివరాలు నింపి వాళ్ళకి ఇచ్చినా కానీ మ్యాపింగ్ సరిగా లేకుంటే 2002 కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళ వివరాలు ఇవ్వకపోయినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచించినటువంటి 12 ఏదైతే ధృవీకరణ పత్రాలు ఉంటాయో, 12 గుర్తింపు పత్రాలు, సో వాటిలో ఏదన్నా ఒకటి చూపించకపోయినా కానీ వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా వాళ్ళకు నోటీసులు అందజేసి వాళ్ళని ఓటు తొలగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ మొత్తం ప్రక్రియని ఇది ఏది పట్టించుకోకుండా నా ఓటు పోయింది, ఇది నాకు పెద్ద జోక్లా అనిపిస్తూ ఉంది. సో ఇదేంటి, నేను ఎంపీగా కూడా పోటీ చేసినా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ప్రధానమంత్రిగా పోటీ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయో ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని వివరాలు సమర్పించి వాళ్ళకు బిఎల్ఓకి ఇస్తేనే నీ ఓటు నమోదవుతుంది. ఈ విషయం స్పష్టంగా ఉంది. ఆన్లైన్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఈ విధానం చేపట్టింది. సరే నీ బిఎల్ఓ ఎవరో, నీ బిఎల్ఓ దగ్గర ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకునే టైం నాకు లేదు, బిఎల్ఓని కలిసే అవకాశం నాకు లేదన్నప్పుడు ఆన్లైన్లో కూడా నువ్వు ఎన్యూమరేషన్ ఫామ్ నింపి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. సో అట్లాంటి అవకాశాన్ని కూడా వినియోగించుకున్నాడా ప్రకాష్ రాజ్ లేదా అన్నది మన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సో ఈ ప్రక్రియని ఏం చెప్పకుండా ఈ మొత్తం వ్యవస్థ సవరణ ప్రక్రియకు సంబంధించినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వేటిని ప్రస్తావించకుండా నా ఓటు మాత్రం పోయింది, నేను ఈ దేశంలో ఎంపీగా పోటీ చేసిన, సో కేవలం కొంతమంది భారత పౌరుల ఓటును తొలగించడం వల్ల మిమ్మల్ని అధికారం నుంచి దించే శక్తి ఎవరు లేరని మీరు అనుకోవద్దు అంటూ ఆయన పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించే పరిస్థితి ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియోకి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారుతున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి చెప్పండి. అయితే దీని మీద కూడా అయితే ఊరికొక ఓటు కూడా ఉంచుతున్నాడు అంటూ కూడా ప్రకాష్ రాజ్ మీద కూడా గతంలో ఆరోపణలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి, దీని మీద వివరాలు ఏమన్నా ఉన్నాయా? ఎస్. సో వివరాలంటే ఇది ఒక యాక్టర్గా ఇటు తెలంగాణలో పనిచేశాడు, అట్లాగే కర్ణాటకలో పనిచేశాడు, తమిళనాడులో పనిచేశారు. సో 3-4 రాష్ట్రాల్లో, అటు మహారాష్ట్రలో కూడా పనిచేశారు. సో 3-4 రాష్ట్రాల్లో ఆయన ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈయనకు పలు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది అనే దాని మీద ఒక న్యాయవాది 2019లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఈయనకు ఎక్కువ రాష్ట్రాల్లో ఓటు హక్కును కలిగి ఉన్నాడు. భారత రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక్క చోట కంటే ఎక్కువ చోట ఓటు కలిగి ఉండడం అనేది సరికాదు, అది నేరం. సో దీనికి సంబంధించే మనకు 2019లో ఒక పోలీస్ స్టేషన్లో ఒక న్యాయవాది, ఒక సోషల్ యాక్టివిస్ట్ ఫిర్యాదు చేసిండు. ఆ ఫిర్యాదు మీద కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత కోర్టుకు వెళ్ళింది. పోలీసులు కేసు ఎప్పుడైతే కోర్టులోకి వెళ్ళిందో కోర్టు కూడా అతనికి నోటీసులు ఇస్తుంది. దీనికి హాజరై దీనికి వివరణ ఇవ్వు, దీనికి హాజరై దీనికి కౌంటర్ ఇవ్వండి అంటూ కోర్టు కూడా, మనకు బెంగళూరులో ఉన్నటువంటి కోర్టు కూడా, జేసీఎం కోర్టు ఏదైతే ఉందో కోర్టు కూడా అతనికి అనేక సార్లు నోటీసులు అందజేసింది. సో ఈ నోటీసులు అందజేసినప్పుడు కూడా ఒక్కసారి కూడా కోర్టుకు విచారణకు హాజరు కాలేదు ప్రకాష్ రాజ్. సో ఆ కేసునే పట్టించుకోలేదు, కనీసం ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. కోర్టుకు హాజరు కాకుంటే కోర్టు సీరియస్ అయ్యి ఒక 3-4 సార్లు చూసిన తర్వాత కోర్టు కూడా సీరియస్ అయ్యి అతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ తరపున న్యాయవాది కొంత కోర్టుకు కొన్ని వివరాలు సమర్పించడం, ఆ తర్వాత ఆ కేసు వీగిపోయింది. సో ఇట్లా ప్రకాష్ రాజుకు
భిన్న రాష్ట్రాల్లో ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఇటు కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడులో కూడా ఉందనే ప్రచారం కూడా ఉంది. సో ఇట్లా ఎక్కువ చోట్ల ఓటు ఉందనే విషయం కూడా మనకు అనేక సార్లు అది కేసుల రూపంలో కావచ్చు, అనేక సోషల్ మీడియా కావచ్చు, సో వివిధ రకాలుగా అనేక సార్లు బయటకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో బెంగళూరులో తొలగించబడిన ఓటు అతడు ఒక్కడికే ఆ ఓటు మాత్రమే ఉందా, లేకుంటే మిగతా చోట్ల ఎక్కడైనా ఓటు ఉందా? సో మిగతా చోట్ల తెలంగాణ కానీ, కర్ణాటకలో ఇంకెక్కడ, బెంగళూరు కాకుండా ఇంకెక్కడైనా కానీ, లేకుంటే తమిళనాడులో కానీ, మహారాష్ట్రలో కానీ, సో ఇంకెక్కడ ఓటు ఉంది? ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండి ఉన్న ఒక బెంగళూరులో ఆ ఒక్క ఓటు మాత్రమే అక్కడి నుంచి తొలగిపోయిందా, ఇంకా మిగతా చోట్ల ఓటు హక్కు ఉందా లేదా అనే వివరాలు కూడా మనకు పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే కర్ణాటక సార్ ప్రక్రియలో ఆయన ఓటు తొలగింపు దగ్గర ప్రధాన కారణాలు ఈయనకు పలు రాష్ట్రాల్లో ఓటు ఉండడమే కారణమై ఉండొచ్చు అంటారా? సో అది అని చెప్పలేము. పలు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండడం వల్ల ఇక్కడ ఇది తొలగిపోయిందని చెప్పలేము. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏదైతే ఒక సాధారణ పౌరుడు, ఒక ఓటరు ఫాలో కావాల్సిన స్టెప్స్ ఏవైతే ఫాలో కాకున్నా కానీ ముసాయిదా జాబితాలో పేరు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోకుండా, ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ నింపకుండా, నీ వివరాలు ఇవ్వకుండా నువ్వు కామ్గా కూర్చుంటే ఓటు హక్కు ఎట్లా వస్తుంది ముసాయిదా జాబితాలో? సో నువ్వు ఈ ప్రాంత ఓటరు, ఈ భారతీయుడివి, ఈ ప్రాంతానికి సంబంధించి నీకు ఓటు హక్కు ఉంది, నీ పూర్వీకులు వీళ్ళు, ఇట్లాంటి అన్ని వివరాలు ఎన్యూమరేషన్ ఫామ్లో సమర్పించాలి కదా. సో మన ప్రకాష్ రాజు ఎన్యూమరేషన్ ఫామ్ నింపి బిఎల్ఓకి కావచ్చు, ఎన్నికల అధికారులకు ఇచ్చిండా, అపోని ఆన్లైన్లో నింపిండా లేదా అన్నది మనకు పూర్తిగా తెలియదు. సో ఆ పూర్తి సమాచారం తెలిస్తే ఓటు ఎట్లా తొలగిపోయింది దాని మీద మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ వీడియో అయితే రిలీజ్ అయింది కాబట్టి బిఎల్ఓలు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎన్నికల అధికారులు ఏమైనా స్పందించి ఆయన ఓటు హక్కు ముసాయిదా జాబితా నుండి 65 లక్షల ఓట్లు ముసాయిదా జాబితా నుంచి కనిపించకుండా పోవడంలో ఈయన ఓటు హక్కు కూడా పోయింది కాబట్టి ఈయన కొంత దాన్ని వీడియో తీసి అటు ఎస్ఐఆర్ ప్రక్రియను ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎన్నికల అధికారులు, ముఖ్యంగా ఈయన ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు స్పందించి ఈయన ఓటు హక్కు ఎందుకు మిస్ అయింది అనేది వివరణ ఇస్తారా ఇవ్వరా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ కర్ణాకర్, థ్యాంక్ యూ. ఓకే.